సువర్ణగిరి సామ్రాజ్యాన్ని విక్రమకేసరి మహారాజు పాలిస్తూ ఉండేవాడు. ఆయనకున్న ఒకే ఒక్క కుడికన్ను 100 కళ్లకు మించిన తీక్షణమైంది. ఆయన బుద్ధిబలం ముందు ఎంతటి శత్రువైనా తలవంచాల్సిందే. ఒకరోజు ఉదయం సువర్ణగిరి రాజ్యసభలో మహారాజు, మహామంత్రి సుమతి, సేనాపతి భైరవ రాజ్య వ్యవహారాల గురించి చర్చిస్తూ ఉన్నారు. మహామంత్రి సుమతి, ఈ సంవత్సరం మన రాజ్యంలో వర్షాలు కాస్త తక్కువగా కురిశాయి అని మాకు నివేదికలు వచ్చాయి. రైతుల పరిస్థితి ఎలా ఉంది? వారి కళ్లల్లో నీళ్లు చూడాల్సిన కర్మ ఈ విక్రమకేసరికి పట్టకూడదు. జయము మహారాజా, మీ పాలనలో కరువుకు తావు ఎక్కడుంది ప్రభు? వర్షాలు తగ్గినా మీరు గత 10 ఏళ్లుగా కట్టించిన చెరువుల వల్ల పంటలకు ఎలాంటి ఢోకా లేదు. ప్రజలందరూ మీ ముందు చూపును వేనోళ్ల పొగుడుతున్నారు. ప్రభు, లోపల రాజ్యం సుభిక్షంగానే ఉంది, కాని సరిహద్దుల్లో మాత్రం ముప్పు పొంచి ఉంది. పొరుగున ఉన్న విశాల దేశ మహారాజు గజపతి తన సైన్యాన్ని మన సరిహద్దుల వైపు కవాతు చేయిస్తున్నాడు. వాడు చాలా అహంకారి. మన రాజ్యాన్ని ఎలాగైనా ఆక్రమించాలని వాడి కుట్ర మహారాజా. భైరవ, కండబలం ఉన్నవాడు కత్తిని నమ్ముకుంటాడు, బుద్ధిబలం ఉన్నవాడు సమయాన్ని నమ్ముకుంటాడు. గజపతికి కండబలం ఎక్కువ, బుద్ధి మాత్రం తక్కువ. వాడు కత్తి దూసేలోపు వాడి ఆలోచనల అంచులు విరిచేయటం నాకు తెలుసు. యుద్ధం అనేది చివరి అస్త్రం మాత్రమే. అప్పుడే విశాల దేశం నుంచి గజపతి మహారాజు పంపిన ఒక ప్రత్యేక దూత సభలోకి గర్వంగా అడుగు పెడతాడు. అతని నడకలో ఏమాత్రం వినయం లేదు. సువర్ణగిరి మహారాజుకు విశాల దేశ సార్వభౌముడు గజపతి మహారాజు గారి సందేశం. చెప్పు దూత, నీ మహారాజు కుశలమేనా? పొరుగు రాజుల క్షేమం కోరుకోవటం మా సువర్ణగిరి ధర్మం. మా మహారాజు గారి క్షేమానికి వచ్చిన లోటు ఏమీ లేదు. ఆయన 2 కళ్ళు పదిలంగానే ఉన్నాయి. ఆయన సామ్రాజ్యం నిత్యం విస్తరిస్తూనే ఉంది. మీ గురించి, మీ రాజ్యం గురించి ఆయనకు విపరీతమైన జాలి కలుగుతోంది. అందుకే ఒక గొప్ప అవకాశం ఇవ్వాలని నన్ను పంపారు. ఏయ్ దూత, ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు. మా మహారాజు గారిని కించపరిచేలా మాట్లాడితే నీకు కారాగార శిక్ష వేసి పాతాళ గదిలో బంధిస్తాం. మర్యాదగా సందేశమేమిటో చెప్పు. శాంతించు సుమతి. దూత గొంతులో ఉన్నది వాడి మాట కాదు, వాడి రాజు అహంకారం. అహంకారాన్ని మాటలతో కాదు, చేతలతో అనచా. చెప్పు దూత, గజపతి ఏమి కోరుకుంటున్నాడు? మా మహారాజు గారు సువర్ణగిరి మీద దండెత్తి ఈ రాజ్యాన్ని నేలమట్టం చేయాలని నిర్ణయించుకున్నారు. కాని రక్తం పారించడం ఇష్టం లేక మీకు ఒక అవకాశం ఇస్తున్నారు. 15 రోజుల్లోగా సూర్యోదయంలోపు ఆయన అడిగిన 3 కానుకలు మీరు మా రాజ్యానికి పంపాలి. అలా పంపితే మిమ్మల్ని మా సామంతులుగా బతకనిస్తారు. పంపకపోతే 15వ రోజు సాయంత్రానికి మీ కోట మీద మా విశాల దేశపు జెండా ఎగురుతుంది. ఎంత సాహసం! మా మహారాజు సామంతుడిగా ఉండడమా? ఏమి ఆ 3 కానుకలు? ప్రాణాలతో వెనక్కి వెళితే కదా నువ్వు నీ రాజుకు సమాధానం చెప్పేది. భైరవ, అతిథిగా వచ్చిన దూతను చంపటం పిరికివాడి లక్షణం. ఆ 3 కానుకలు ఏమిటో విందాం. చెప్పు దూత. మొదటి కానుక బూడిదతో చేసిన 100 అడుగుల తాడు. ఇక 2వ కానుక ఒక మట్టి కుండ నిండా తెలివితేట. 3వ కానుక అందమైన ఒక నిజం మరియు నిజమైన ఒక అబద్ధం. ఈ 3 15వ రోజు ఉదయం లోపు మా రాజుగారి సభలో ఉండాలి. ఇక సెలవు. దూత వెళ్లిపోగానే సభలో కలకలం రేగుతుంది. గజపతి అడిగినవి కేవలం కానుకలు కావు, అవి అసాధ్యమైన కుట్రలని అందరికీ అర్థమవుతుంది. మహారాజా, ఇది ముమ్మాటికి యుద్ధానికి కాలు దువ్వటమే. బూడిదతో తాడు ఎలా చేస్తారు? అది పట్టుకోగానే రాలిపోతుంది కదా. కుండలో తెలివితేటలు నింపడమేమిటి? ఇవన్నీ అసాధ్యమైన పనులు ప్రభు. ప్రభు, ఆ గజపతికి యుద్ధం కావాలి. అందుకే ఇలాంటి పిచ్చి ప్రశ్నలు అడిగాడు. మనం 15 రోజుల కోసం ఎందుకు ఎదురు చూడాలి? ఇప్పుడే మన సైన్యాన్ని మోహరించి ఆ విశాల దేశం మీద రాత్రికి రాత్రే దాడి చేద్దాం. వాడి అహంకారాన్ని మన గుర్రాల డెక్కల కింద నలిపేద్దాం. ఇద్దరూ ప్రశాంతంగా ఆలోచించండి. కత్తితో సాధించే విజయం వెనుక వేలాది సైనికుల కన్నీరు ఉంటుంది, తల్లుల ఆక్రందన ఉంటుంది. రాజుల అహంకారానికి సామాన్యుల రక్తం చిందించడం ధర్మం కాదు. గజపతి మన బుద్ధిబలాన్ని పరీక్షించాలనుకుంటున్నాడు. వాడికి యుద్ధం మీద ఉన్న పిచ్చిని నేను నా తెలివితో తుడిచేస్తాను. అంటే ఈ 3 కానుకలు మనం పంపగలమా ప్రభు? అది సాధ్యమేనా? ఈ సృష్టిలో అసాధ్యమనేది అజ్ఞాని నిఘంటువులో మాత్రమే ఉంటుంది సుమతి. ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉంటుంది. గజపతి అడిగిన ప్రశ్నలకు సమాధానం నా బుర్రలో ఎప్పుడో వచ్చేసింది. భైరవ, నువ్వు సైన్యాన్ని సిద్ధం చేయవద్దు. ఒక 100 అడుగుల లావుపాటి పత్తితాడును, ఒక పెద్ద ఇనుప పళ్ళారాన్ని, ఒక చిన్న మట్టి కుండను తీసుకురా. అరగంటలో రాజుగారు అడిగిన వస్తువులన్నీ సభలోకి వస్తాయి.
మంత్రులు సైనికులు అంతా ఆసక్తిగా గమనిస్తున్నారు. సుమతి, ముందుగా ఈ పత్తి తాడును ఉప్పు నీటిలో బాగా నానబెట్టండి. పూర్తిగా నానిన తర్వాత దాన్ని ఎండలో బాగా ఆరబెట్టండి. ఉప్పు నీటిలో ఎందుకు ప్రభు? ఉప్పు నీటిలో నానిన తాడు కాలిపోయిన తర్వాత కూడా తన ఆకారాన్ని కోల్పోదు. ఆరిన ఆ తాడును ఈ పెద్ద ఇనుప పల్లెరం మీద వృత్తాకారంగా పేర్చండి. ఆ తరువాత దానికి నిప్పు పెట్టండి. అది నెమ్మదిగా కాలిపోయి బూడిద రంగులో అచ్చం తాడు ఆకారంలోనే మిగిలిపోతుంది. ఆ పల్లారాన్ని ఏమాత్రం కదపకుండా గజపతి సభకు పంపితే వాడు అడిగిన బూడిద తాడు సిద్ధమైనట్లే. అద్భుతం మహారాజా! మీ మేధస్సు ముందు ఆ బ్రహ్మదేవుడు కూడా తలవంచాల్సింది. మరీక రెండవ కానుక, కుండలో తెలివితేటలు ఎలా నింపుతాం ప్రభు? కుండలో నింపాల్సింది తెలివితేటలు కాదు, మన తెలివితో ఆ కుండను నింపాలి. భైరవా, మన రాజభవనపు తోటలో గుమ్మడికాయల పాదులు ఉన్నాయి కదా? అవును ప్రభు, ఇప్పుడే పూత పూసి చిన్న చిన్న పిందెలు వస్తున్నాయి. అయితే ఈ ఇరుకైన మూతి ఉన్న మట్టి కుండెను తీసుకువెళ్లి ఆ పాదులో ఉన్న ఒక చిన్న గుమ్మడి పిందెను ఆ తీగకు ఉండగానే ఆ కుండ లోపలికి దూర్చండి. 10 రోజుల్లో ఆ గుమ్మడికాయ కుండ లోపలే పెరిగి పెద్దదవుతుంది. అప్పుడు తీగను కోసేసి ఆ కుండను తీసుకురండి. గుమ్మడికాయ పెంచితే తెలివితేటలు ఎలా అవుతాయి మహారాజా? గజపతికి మనం ఆ కుండను పంపి, ఈ కుండలో మా సువర్ణగిరి తెలివితేటలు నింపాం, ఆ తెలివితేటలు బయటికి తీసుకోండి, కాని కుండ పగలకూడదు, లోపల ఉన్న వస్తువు విరగకూడదు అని చెబుతాం. ఇరుకైన మూతి ఉన్న కుండలో నుంచి లోపల పూర్తిగా పెరిగిన గుమ్మడికాయను పగలగొట్టకుండా బయటకు తీయడం అసాధ్యం. అప్పుడు వాడికి అర్థమవుతుంది ఎవరి బుద్ధిఫలం ఎలాంటిదో అని. ఆహా, ఎంత గొప్ప ఆలోచన ప్రభు! వాడు అడిగిన అసాధ్యానికి మీరు తిరిగి ఒక అసాధ్యాన్నే కానుకగా పంపుతున్నారు. మరి 3వ కానుక? నిజమైన అబద్ధం, అబద్ధమైన నిజం. ఆ 3వ కానుకను ఏ కుండలోనో పల్లెరం మీదో పంపలేము సుమతి. అదే నేను స్వయంగా గజపతి సభకు వెళ్లి నా నోటితో వాడికి కానుకగా ఇస్తాను. 15వ రోజు ఉదయం నా రథం సిద్ధం చెయ్యండి. మీ ఇద్దరూ నాతో పాటు విశాల దేశానికి వస్తున్నారు. మన బూడిద తాడును, ఈ కుండను భద్రంగా రథంలో. గడువు ముగిసిన 15వ రోజు ఉదయం విశాల దేశపు రాజ్యసభలో గజపతి మహారాజు ఎంతో గర్వంగా కూర్చొనుంటాడు. సువర్ణగిరిరాజు భయపడి సామంతుడిగా వస్తున్నాడని అతను మురిసిపోతుంటాడు. అప్పుడే విక్రమకేసరి తన మంత్రులతో కలిసి దర్జాగా సభలోకి అడుగు పెడతాడు. ఆయన కన్ను ఒకటే అయినా అందులోని కాంతికి గజపతి, సభలోని వారంతా నిశ్చేష్టులవుతారు. రండి విక్రమకేసరి గారు, మిమ్మల్ని మీరు చాలా గొప్ప పరాక్రమవంతులు అనుకుంటారు. కాని నా ఒక్క సందేశానికే భయపడి నా కాళ్ళ దగ్గరకు పరిగెత్తుకుంటూ వచ్చారు చూశారా? నా సైన్యం బలం అలాంటిది. ఒక కన్ను పోయినా ఉన్న ఒక్క కన్నుతోనైనా నా బలాన్ని చూసి భయపడినందుకు చాలా సంతోషం. గజపతి, నేను ఇక్కడికి వచ్చింది నీ భుజబలానికి భయపడి కాదు, నీ అజ్ఞానాన్ని చూసి జాలిపడి. ఏకశిలారథం నడపడానికి ఒక ఇరుసు చాలు, ఏకైక సామ్రాజ్యాన్ని రక్షించడానికి ఈ ఒక్క కన్ను చాలు. నువ్వు అడిగిన 3 కానుకలు మీకు అప్పగించి నా దారిన నేను వెళ్లడానికి ఇక్కడికి వచ్చాను. సుమతి, ఆ వస్తువులు ముందుకు తీసుకురండి. ఇదిగో విశాల దేశ మహారాజా, మీరు అడిగిన 100 అడుగుల బూడిద తాడు. ఏంటి, ఇది నిజంగానే బూడిదతో చేసిన తాడా? ఇది ఎలా సాధ్యం? ఆగు గజపతి, నేను బూడిద తాడు ఇస్తానని మాత్రమే చెప్పాను. నువ్వు దాన్ని ముట్టుకుంటే అది రాలిపోతుంది. నువ్వు అడిగిన కానుక నేను తెచ్చాను, దాన్ని ముట్టుకోకుండా కొలుచుకునే బాధ్యత నీది. మాయలు చేసి నన్ను మోసం చెయ్యాలని చూస్తున్నావా? సరే, మరి ఆ కుండ నిండా తెలివితేటలు ఏవి? అవి కూడా తీసుకురండి. ఇదిగోండి మహారాజా, మా సువర్ణగిరి తెలివితేటలతో నిండిన ఈ కుండ. దీని లోపల ఇంత పెద్ద గుమ్మడికాయ ఎలా వెళ్ళింది? ఈ కుండ మూతి చాలా చిన్నదిగా ఉంది. అదే మా తెలివితేటలు గజపతి. ఇప్పుడు నువ్వు చేయాల్సింది ఒక్కటి, ఆ కుండ పగలకూడదు, లోపల ఉన్న గుమ్మడికాయ విరగకూడదు. అలా బయటకు తీసి ఆ తెలివితేటలు నీ బుర్రకు వంట బట్టించుకో. ఎంత అహంకారం విక్రమకేసరి నీకు! నువ్వు ఆటలాడుతున్నావు. కుండ పగలకుండా ఇంత పెద్ద కాయను ఎవడూ తీయలేడు. మరి తాడు ఆకారంలో బూడిదను మాత్రం ఎవడు అడగమన్నాడు గజపతి? పిచ్చి కోరికలు కోరేవాడికి వింత సమాధానాలే దొరుకుతాయి. మరి నా 2 కానుకలకు నువ్వు చేతులెత్తేశావు, ఇక 3వ కానుక కోసం ఎదురు చూస్తున్నావా? గజపతి తన ఓటమిని బయటకు కనపడనివ్వకుండా 3వ కానుకతో ఎలాగైనా విక్రమకేసరిని బంధించి బానిసగా చేసుకోవాలని చూస్తాడు. సభలో వాతావరణం వేడెక్కుతుంది. సరే, మొదటి 2 కానుకల విషయంలో నీ మోసపు తెలివితేటలతో నన్ను తప్పుదోవ పట్టించావు.
కానీ మూడవ కానుక దగ్గర నువ్వు ఇక తప్పించుకోలేవు. నేను అడిగింది అబద్ధమైన ఒక నిజమైన ఒక అబద్ధం. ఇది గనక నువ్వు తీర్చలేకపోతే నువ్వు నా బానిసగా ఇక్కడే ఉండిపోవాలి. గజపతి, నువ్వు బుద్ధిహీనుడివి అని నాకు తెలుసు, కాని ఇంత మూర్ఖుడివి అని నేను అస్సలు ఊహించలేదు. నీ మూడవ కానుకను ఈ క్షణమే నీకు ఇస్తున్నాను. శ్రద్ధగా విను. చెప్పు, వింటున్నాను. నీ తండ్రి గత విశాల దేశ మహారాజు అయిన వీరభద్ర గజపతి వారు చనిపోవటానికి ముందు నా తండ్రి దగ్గర తన రాజ్యాన్ని కాపాడుకోవటం కోసం 1,00,000 బంగారు నాణేలు అప్పుగా తీసుకున్నాడు. దానికి పత్రాలు కూడా నా వద్దే ఉన్నాయి. ఆ అప్పు తీర్చకుండానే మీ తండ్రి కన్ను మూశాడు. ఇప్పుడు ఆయన కొడుకుగా ఆ 1,00,000 బంగారు నాణేలు నువ్వు నాకు తిరిగి చెల్లించాలి. ఇది నా మూడవ కానుక. అబద్ధం, పచ్చి అబద్ధం. నా తండ్రి ఎవరి దగ్గర అప్పు చేయలేదు. నువ్వు పచ్చి అబద్ధం ఆడుతున్నావు విక్రమకేసరి. గజపతి, నేను చెప్పింది అబద్ధమని నువ్వే ఒప్పుకున్నావు. అంటే నువ్వు అడిగిన నిజమైన అబద్ధం నేను నీకు ఇచ్చినట్లే కదా. నా మూడవ కానుకలోని మొదటి భాగం పూర్తయింది కాబట్టి నేను నీకిక బాకీ లేను. ఆహా, ఏమి మీ తెలివితేటలు మహారాజా. గజపతి తన నోటితోనే అది అబద్ధమని ఒప్పుకొని మీ కానుకను స్వీకరించాడు. ఆగాగు వంచకుడా, నన్ను మాటల గారడీతో బంధించావు. సరే, అదొక పచ్చి అబద్ధమని నేను ఒప్పుకుంటున్నాను. మరి అబద్ధమైన నిజమేది? అది చెప్పకపోతే నువ్వు ఓడిపోయినట్లే. గజపతి, ఒకవేళ నేను చెప్పింది అబద్ధం కాదు అని నిజమని నువ్వు అనుకుంటే, ఆ నిజం ఒకవేళ నాకు ఆధారాలు లేకపోవటం వల్ల అబద్ధమని లోకమనుకున్నా సరే, నీ తండ్రి చేసిన 1,00,000 స్వర్ణ నాణాల అప్పు నువ్వు వెంటనే నాకు చెల్లించాలి. ఇప్పుడు చెప్పు గజపతి, నేను చెప్పింది అబద్ధమని నువ్వు అంటే నా కానుకను నువ్వు స్వీకరించినట్లే. కాదు, నేను చెప్పింది నిజమంటే ఆ 1,00,000 స్వర్ణ నాణాలు నాకు ఇప్పుడే కట్టాలి. ఏది ఎంచుకుంటావో ఇక నీ ఇష్టం. అద్భుతం మహారాజా, ఇది చక్రబంధం. గజపతి ఇప్పుడు నిజమని ఒప్పుకుంటే ఖజానా ఖాళీ అవుతుంది. అబద్ధమని ఒప్పుకుంటే పందెం ఓడిపోతాడు. వాడి మెడకు వాడే ఉచ్చు బిగించుకున్నాడు. ఓటమి, నా ఓటమిని నేను అంగీకరిస్తున్నాను విక్రమకేసరి. నా దేహబలం, నా కండబలం, నా సైన్యం నీ మెదడు ముందు ఏమాత్రం పనికిరావని ఈ రోజు నాకు అర్థమయ్యింది. నన్ను క్షమించు. నేను కత్తిని నమ్ముకొని అహంకారంతో కళ్ళు మూసుకుపోయాను. నువ్వు ఒక్క కన్నుతోనే నా అజ్ఞానపు పొరలు తొలగించావు. సువర్ణగిరి రాజ్యం మీదకు ఎప్పటికీ విశాల దేశపు కత్తి ఇక ఎత్తను. ఇది నా వాగ్దానం. మిత్రుడా గజపతి, రాజుకు ఉండాల్సింది అధికారం మీద ఆశ కాదు, ప్రజల మీద ప్రేమ. కత్తి తెగితే ప్రాణం పోతుంది, కానీ బుద్ధి వికసిస్తే తరాలు బతుకుతాయి. మన 2 రాజ్యాలు ఇకపై శత్రువులు కావు, ఆత్మీయ మిత్రులు. నా బుద్ధి బలం, నీ భుజబలం కలిస్తే ఈ ప్రాంతాన్ని ఏ శత్రువు ఏమీ చెయ్యలేడు. మీరు ఎంత గొప్పవారో మీ క్షమాగుణం చెబుతుంది మహారాజా. రండి, మీ మంత్రులతో కలిసి మా ఆతిథ్యాన్ని స్వీకరించండి. ఆ విధంగా విక్రమకేసరి మహారాజు కేవలం తన అపారమైన బుద్ధి బలంతో ఒక్క రక్తం బొట్టు కూడా చిందించకుండా పెద్ద యుద్ధాన్ని ఆపడమే కాకుండా ఒక అహంకారి అయిన శత్రురాజును మిత్రుడుగా మార్చుకున్నాడు. తెలివి ముందు బలగం బలాదూరని నిరూపించిన ఒంటికన్ను రాజు విక్రమకేసరి కథ తరతరాలుగా చెప్పుకుని ఒక సువర్ణాధ్యాయంగా మిగిలిపోయింది. అనగనగా సువర్ణగిరి అనే మహాసామ్రాజ్యం. ఆ రాజ్యాన్ని సత్యదేవుడు అనే మహారాజు పరిపాలిస్తూ ఉండేవాడు. సత్యదేవుడు పరాక్రమవంతుడు, ధర్మమూర్తి. తన పాలనలో శత్రు రాజులను జయించి సామ్రాజ్యాన్ని విస్తరించాడు. ఖజానా రత్న రాసులతో నిండిపోయి ఉంది. ప్రజలందరూ ఆయన్ను ఒక దేవుడిలా పూజించేవారు. కాని ఇన్ని విజయాలు, ఎంత వైభవం ఉన్నప్పటికీ మహారాజు మనసులో ఏదో తెలియని అశాంతి. తన జీవితానికి అసలైన పరమార్థమేమిటి? తాను సాధించిన ఈ భౌతిక విజయాలు తన ఆత్మకు ఎందుకు శాంతినివ్వలేకపోతున్నాయి? ఇలాంటి ఎన్నో తాత్విక ప్రశ్నలు ఆయన మనసును తొలిచేస్తూ ఉండేవి. ఒకరోజు రాత్రి నిద్ర పట్టక రాజభవనం పైకప్పు మీద ఒంటరిగా ఆకాశం వైపు చూస్తూ నిలబడిన మహారాజు దగ్గరికి ఆయన అంతరంగిక మంత్రి విద్యాసాగరుడు వస్తాడు. మహారాజా, అర్ధరాత్రి దాటుతున్నా తమరు ఇంకా విశ్రమించలేదేమిటి? తమ ముఖంలో దేని గురించో తీవ్రమైన ఆందోళన కనిపిస్తోంది. సామ్రాజ్యంలో ఎలాంటి లోటూ లేదు, శత్రువుల భయమూ లేదు. మరి తమరి ఈ అశాంతికి కారణం ఏమిటి? విద్యాసాగర, ఈ సామ్రాజ్యం, ఈ సిరి సంపదలు, ఈ సైన్యం, ఇవన్నీ చూసి నేను గొప్ప విజేతను అని లోకం అనుకుంటుంది. కానీ నా లోపల నేను ఓడిపోయిన వాడిలా భావిస్తున్నాను. ఒక మనిషిగా నా అస్తిత్వం ఏమిటి? ఈ పట్టు వస్త్రాలు, ఈ బంగారు కిరీటం నా నిజమైన స్వరూపాన్ని కప్పేస్తున్నాయి. అసలు ఈ జీవితానికి అర్థమేమిటి? నా ప్రజలు నిజంగా సంతోషంగా ఉన్నారా?
లేక నా అధికారాన్ని చూసి భయంతో నటిస్తున్నారా? ఈ బరువైన కిరీటం నా కళ్ళకు గంతలు కట్టింది మిత్రమా. మహారాజా, ఇవి గొప్ప జ్ఞానులకు వచ్చే వైరాగ్యపు ఆలోచనలు. కాని మీరు ఒక సామ్రాజ్యానికి మహారాజు. ప్రజలను కన్నబిడ్డల్లా చూసుకోవడమే మీ ధర్మం. కర్మను వదిలిపెట్టి సన్యాసుల్లా ఆలోచించడం రాజధర్మం అనిపించుకోదు. నేను బాధ్యతలను వదిలి పారిపోవాలని అనుకోవటం లేదు విద్యాసాగర. కానీ అసలు సత్యం తెలియకుండా నేను చేసే ఈ ధర్మ పరిపాలన ఒక యాంత్రికమైన చర్యగా మిగిలిపోతోంది. ప్రజల మధ్యకు ఒక మహారాజుగా వెళితే నాకు కనిపించేది పొగడ్తలు, భయంతో కూడిన విధేయత మాత్రమే. కానీ ఒక సామాన్యుడిగా, ఒక బాటసారిగా ఈ ప్రపంచాన్ని చూడాలని నా అంతరాత్మ ఘోషిస్తుంది. కాబట్టి నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. ఏమిటా నిర్ణయం మహారాజా? రేపటి నుండి కొన్ని నెలల పాటు నేను ఈ రాజ్యాన్ని వదిలి వెళ్తున్నాను. నా స్థానంలో ఉండి రాజ్యాన్ని నువ్వు పర్యవేక్షించాలి. నేను నా రాజరికపు గుర్తులను వదిలి ఒక సామాన్యమైన బాటసారిగా నా అన్వేషణ ప్రారంభిస్తాను. మనిషి కష్టమేమిటో, సుఖమేమిటో, జీవిత పరమార్థం ఏమిటో నా కళ్ళారా నేను చూడాలి. నన్ను ఆపొద్దు. మంత్రి విద్యాసాగరుడు ఎంత వారించినా మహారాజు వినలేదు. మరుసటి రోజు వేకువజామునే సత్యదేవుడు తన రాజవస్త్రాలను వదిలేసి ఒక సాధారణమైన ముతక వస్త్రం ధరించి చేతిలో ఒక కర్ర పట్టుకొని ఎవరికీ తెలియకుండా ఒక సామాన్య బాటసారిలా కోట ద్వారం దాటి వెళ్ళిపోయాడు. అప్పటి వరకు సేవకుల మధ్య, భోగ భాగ్యాల మధ్య బ్రతికిన ఆయనకు కాలినడకన, కాలికి చెప్పులు లేకుండా రాళ్ళు రప్పల మధ్య నడవడం ఎంతో కష్టంగా అనిపించింది. కాని ఆయన మనసులో మాత్రం ఒక కొత్త ఉత్సాహం, స్వేచ్ఛ ఊపిరి పోసుకున్నాయి. అలా కొన్ని రోజుల పాటు ఎన్నో గ్రామాలు, అడవులు దాటుకుంటూ ప్రయాణించిన ఆ బాటసారి రాజు ఒకరోజు సాయంత్రం ఒక పెద్ద నగరం పొలిమేర్లకు చేరుకుంటాడు. అక్కడ ఒక పెద్ద భవనం బయట ధనగుప్తుడు అనే మహావ్యాపారి అటూ ఇటూ ఆందోళనగా పచార్లు చేస్తూ ఉంటాడు. అతని చుట్టూ ఎంతో మంది కాపలాదారులు ఆయుధాలతో ఉంటారు. అయ్యా, నేను దూరదేశం నుండి వస్తున్న ఒక బాటసారిని. రోజంతా నడిచి బాగా అలసిపోయాను స్వామి. మీ ఇంటి అరుగు మీద ఈ రాత్రికి విశ్రమించి కాస్త గుక్కడు నీళ్లు తాగి రేపు ఉదయాన్నే వెళ్ళిపోతాను. బాటసారివా? ఎవరికి తెలుసు నువ్వు బాటసారివో లేక దొంగవో? నా ఇంట్లో లక్షల కొద్దీ బంగారు నాణేలున్నాయి. నిన్నటి నుంచి నాకు నిద్ర లేదు. నా వ్యాపారంలో నష్టం వస్తుందేమో, లేదా నా గిడ్డంగుల్లో దొంగలు పడతారేమో అని రాత్రింపవళ్ళు నాకు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతుకుతున్నాను. ఇక్కడెవరికి ఆశ్రయం లేదు. ముందుక్కడి నుంచి వెళ్ళా. అయ్యా, మీ భవనం ఒక కోటలా ఉంది. మీ చుట్టూ ఇంతమంది కాపలాదారులు ఉన్నారు. మీ గదిలో లెక్కలేనంత ధనం ఉంది. అయినా మీకు ప్రశాంతమైన నిద్ర కరువయింది. నా దగ్గర ఈ చిరిగిన బట్టలు, ఈ చేతికర్ర తప్ప ఏమీ లేదు. కానీ నాకు అరుగు దొరికితే చాలు. ఈ రాత్రికి అద్భుతమైన నిద్ర పడుతుంది. ధనమనేది మనిషి జీవితాన్ని సులభతరం చేయటానికి మాత్రమే కాని అది మనిషి ప్రాణాలను హరించే ఆందోళనగా మారకూడదు కదా. సంపదను కాపాడుకునే భయంలో మీరు జీవితాన్ని అనుభవించడమే మర్చిపోయారు. పాటసారి చెప్పిన ఆ మాటలు ధనగుప్తుడి గుండెల్లో నాటుకున్నాయి. కాని అహంకారం అడ్డు రావడంతో ఏం మాట్లాడకుండా లోపలికెళ్లి తలుపులేసుకుంటాడు. సత్యదేవుడు ఒక చెట్టు కింద ఆ రాత్రి గడుపుతాడు. మరుసటి రోజు తన ప్రయాణాన్ని కొనసాగిస్తాడు. అలా వెళుతూ ఉండగా ఒక దట్టమైన అడవిలో ఒక ఆశ్రమం కనిపిస్తుంది. అక్కడ వేదాంత శర్మ అనే ఒక పండితుడు ఒంటరిగా నివసిస్తూ ఉంటాడు. ఆయన గొప్ప పండితుడు, కాని ప్రపంచం మీద విరక్తితో సమాజానికి దూరంగా వచ్చి బ్రతుకుతున్నాడు. బాటసారిగా ఉన్న రాజు ఆశ్రమానికి వెళ్లి ఆయనకు నమస్కరిస్తాడు. ఎవరివయ్యా నువ్వు? ఈ నిర్జన ప్రదేశంలోకి ఎందుకు వచ్చావు? నాకు మనుషుల సావాసం ఇష్టం లేదు. సమాజం అంతా స్వార్థంతో, కుట్రలతో, మోసాలతో నిండిపోయింది. అందుకే నేను ఈ అడవికి వచ్చి ప్రశాంతంగా నా గ్రంథాలు చదువుకుంటూ తపస్సు చేసుకుంటున్నాను. అయ్యా, నేను ఒక అన్వేషిని. జీవిత సత్యాన్ని తెలుసుకోవాలని తిరుగుతూ ఉన్నాను. మీ మాటలు వింటుంటే నాకు ఒక సందేహం కలుగుతోంది. సమాజం రోగగ్రస్తమైందని వైద్యుడు రోగును వదిలేసి పారిపోతే వాడు వైద్యుడెలా అవుతాడు? మీ దగ్గర ఉన్న జ్ఞానం సమాజానికి ఉపయోగపడనప్పుడు ఆ జ్ఞానానికి అర్థమేముంది? చీకటి ఉందని భయపడి అడవిలో దాక్కోటం కాదయ్యా. ఈ చీకటిలో ఒక చిన్న దీపం వెలిగించిన వాడే నిజమైన కర్మయోగి. జ్ఞానం అనేది 10 మందికి పంచినప్పుడే దానికి సార్థకత వస్తుంది. కాని
ఇలా ఒంటరిగా అహంకారంతో బతకటం పలాయనవాదం కాదా? వేదాంత శర్మ ఆ బాటసారి వంక విస్తుపోయి చూస్తాడు. ఒక సామాన్య బాటసారి తన కళ్ళు తెరిపించినందుకు లోపలే సిగ్గుపడతాడు. నిజమైన జ్ఞానం అంటే పుస్తకాల్లో లేదు, తోటి మనుషుల అజ్ఞానాన్ని పోగొట్టడంలో ఉందని ఆ పండితుడికి అర్థమవుతుంది. సత్యదేవుడు ఆయన పెద్ద సెలవు తీసుకొని మళ్ళీ ముందుకు సాగుతాడు. సంపద అనేది శాంతినివ్వదని, అలాగే ఆచరణలేని జ్ఞానం కూడా వ్యర్థమే అని అర్థం చేసుకున్న సత్యదేవుడు మరి నిజమైన సంతోషం ఎక్కడుందా అని ఆలోచిస్తూ ఒక కుగ్రామానికి చేరుకుంటాడు. అది భయంకరమైన ఎండాకాలం, మధ్యాహ్న సమయం. ఆ ఎండలో రామదాసు, ఒక పేద రైతు, తన బీడు భూమిని కష్టపడి దున్నుతూ ఉంటాడు. అతని ఒంటి మీద సరైన బట్ట లేదు. శరీరం ఎండకు కాలిపోయి చెమటలు కక్కుతున్నాయి. సత్యదేవుడు అతని దగ్గరికి వెళతాడు. అయ్యా, ఈ మండుటెండలో అంత కష్టపడి భూమిని దున్నుతున్నావు, నీకు అలసటగా లేదా? పైగా ఈ నేల చూస్తే చాలా గట్టిగా రాతి నేలలా ఉంది. ఇందులో పంట పండుతుందన్న నమ్మకమేమిటి? రా బాటసారి, ఈ ఎండలో నడిచి వచ్చావు. ముందు ఈ కుండలోని చల్లటి మజ్జిగ తాగు. అయ్యా, ఈ నేల రాతి నేల కావచ్చు, కాని ఇది నా తల్లి. నా కర్మ నేను చేస్తున్నాను. విత్తనం వేయడం నా వంతు, వాన కురిపించడం, పంట పండించడం ఆ పైవాడి ఇష్టం. కష్టం చేస్తే వచ్చే చెమటలో ఉండే తృప్తి ఆ పూట పడుకునే నిద్రలో తెలుస్తుంది. రేపు పండుతుందో లేదో అని ఈరోజు భయపడి కూర్చుంటే కడుపు ఎలా నిండుతుంది? నా ప్రయత్నంలో నేను ఎప్పుడూ నిజాయితీగా ఉంటాను. దేనిపైనా నాకు ఆశ లేదు, అలాగే నిరాశ కూడా లేదు. నీ మాటలు వింటుంటే గొప్ప వేదాంతంలా ఉంది రామదాసు. నీ దగ్గర ఏమీ లేకపోయినా ఇంత ప్రశాంతంగా నవ్వుతూ ఎలా ఉండగలుగుతున్నావు? నేను ఎంతోమంది మహారాజులను, కోటీశ్వరులను చూశాను. వారెవరి మొహాల్లోనూ నేను ఈ ప్రశాంతతను చూడలేదే. వాళ్ళకి ఏది పోతుందో అన్న భయం అయ్యా. నా దగ్గర పోవడానికి ఏమీ లేదు. నాకున్న ఈ 2 చేతులే నా ఆస్తి. ఉన్నంతలో ఒక ముద్ద నేను తిని ఇంకో ముద్ద పక్కవాడికి పెడితే వచ్చే ఆనందం ముందు ఈ రాజుల కిరీటాలు ఎందుకు పనికిరావు. సరే, నాకు పనికి వేళవుతోంది. నువ్వు కూడా ఈ చెట్టు కింద కాసేపు విశ్రాంతి తీసుకో. సత్యదేవుడికి మొదటిసారి ఒక నిజమైన మనిషి తారసపడ్డాడు. తన అన్వేషణకు సమాధానం దొరుకుతున్నట్లు అనిపించింది. ఏ కోరికలు లేనివాడు, చేసే పని పట్ల దైవ భావన ఉన్నవాడే అసలైన సంతోషంగా ఉంటాడని ఆ బాటసారి రాజుకి బోధపడింది. ఆ రాత్రి రామదాసు గుడిసెలోనే బస చేయడానికి రాజు నిర్ణయించుకున్నాడు. రామదాసు తన దగ్గర ఉన్న రాగి జావను సగానికి పంచుకొని బాటసారికి ప్రేమగా ఇచ్చాడు. ఆ పూట ఆ రాగి జావలో సత్యదేవుడికి తన రాజభవనంలోని పంచభక్ష్య పరమాన్నాల కంటే ఎక్కువగా రుచి అనిపించింది. ఇదంతా ఇలా ప్రశాంతంగా జరుగుతూ ఉండగా మరుసటి రోజు ఉదయం ఆ గ్రామానికి భైరవుడు అనే రాజోద్యోగి, అంటే పన్నులు వసూలు చేసే అధికారన్నమాట, తన సైనికులతో కుంటూ వస్తాడు. భైరవుడు అత్యంత క్రూరుడు, అవినీతిపరుడు. ప్రజలను భయప్రాంతులకు గురిచేసి రాజా ఖజానాకు చేరాల్సిన దానికంటే రెట్టింపు పన్నులు వసూలు చేసి తన జేబులు నింపుకునేవాడు. ఏయ్ రామదాసు, బయటికి రా. ఈ సంవత్సరం పన్ను ఇంకా ఎందుకు కట్టలేదా? మర్యాదగా డబ్బులు తీసుకురా, లేదంటే నీ గుడిసెకు నిప్పట్టిచ్చే నీ పొలాన్ని జప్తు చేస్తాను. అయ్యా, దయచేసి క్షమించండి. గత 2 ఏళ్లుగా వానలు లేక పంట పండలేదు. ఇంట్లో తినడానికి గింజలు కూడా లేవు. వడ్డీ వ్యాపారి దగ్గర చేసిన అప్పులు తీర్చలేక అల్లాడిపోతున్నాను. నాకు ఇంకొక నెల రోజులు గడువు ఇవ్వండి. ఎక్కడైనా కూలి పనైనా చేసి మీ పన్ను కడతాను ప్రభు. గడువు కావాలా? మహారాజు సత్యదేవుడి ఆజ్ఞను ధిక్కరిస్తావా? నీ ఇంట్లో ఉన్న గిన్నెలు, సామాన్లు, చివరికి ఆ పశువులను కూడా లాక్కెళ్ళండ్రా. సైనికులు రామదాసు గుడిసెను పీకి పందిరేస్తూ వస్తువులను లాక్కోవడం మొదలెట్టారు. రామదాసు ఏడుస్తూ వాళ్ల కాళ్ల మీద పడుతున్నాడు. ఇదంతా చూస్తున్న బాటసారి సత్యదేవుడు రక్తం మరిగిపోయింది. తన పేరు చెప్పుకొని తన అధికారులు ఇంతటి అకృత్యాలకు పాల్పడుతున్నారని స్వయంగా కళ్ళారా చూసేసరికి ఆయన గుండె పగిలినంత పనైంది. నా ప్రజలు సంతోషంగా ఉన్నారని నేను భ్రమపడ్డాను. కానీ నా పరిపాలనా వ్యవస్థ లోపల ఎంత కుళ్ళిపోయిందో ఇప్పుడు నాకు అర్థమవుతోంది అని మనసులో అనుకున్నాడు. ఆపండి,
ఒక సామాన్య రైతు మీద ఇంతటి అమానుషంగా ప్రవర్తించడానికి మీకు అధికారం ఎవరిచ్చారు? పన్నులు కట్టలేని దీనస్థితిలో ఉన్నవాడికి సహాయం చేయాల్సింది పోయి ఇలా పశువుల్లా దాడి చేస్తారా? ఇదేనా మీ రాజధర్మం? ఎవట్రా నువ్వు? ఈ ఊరివాడు కాదు కదా, మధ్యలో ఎందుకు దురుతున్నావురా? నేను మహారాజు సత్యదేవుడు ప్రతినిధినిరా. మహారాజు సత్యదేవుడు ధర్మప్రభు. ఆయన ప్రజలను హింసించమని ఏనాడూ చెప్పలేదు. నీలాంటి అవినీతి పరులు ఆయన పేరును వాడుకుని ఆయన కళ్లకు గంతలు కట్టి ఈ ఘాతుకాలకు పాల్పడుతున్నారు. వెంటనే ఆ రైతు వస్తువులు అతనికి ఇచ్చేయండి, లేదంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. వీడికి పిచ్చి పట్టినట్లుంది. ఏయ్ సైనికులారా, ముందు వీడిని బంధించి చెట్టుకు కట్టేయండి. ఇద్దరు సైనికులు కత్తులు దూసుకుని బాటసారి మీదకు వస్తారు. ఒకప్పుడు మహాసామ్రాజ్యాలను జయించిన వీరుడు సత్యదేవుడు ఒక సామాన్య బాటసారి వేషంలో ఉన్న ఆయన కన్ను మూసి తెరిచేలోపే ఆ ఇద్దరు సైనికులను నిరాయుధులను చేసి కింద పడేశాడు. ఆయన కదలికల్లో ఉన్న వేగం, రాజసం చూసి భైరవుడికి మతిపోయింది. ఎవడ్రా నువ్వు? నీ ధైర్యం చూస్తుంటే సామాన్యుడిలా లేవా? అవును, నేను సామాన్యుడిని కాదు. నువ్వు ఎవడి పేరు చెప్పి ఈ ప్రజలను మోసం చేస్తున్నావో అదే సత్యదేవుణ్ణి నేను అని గంభీరంగా గర్జిస్తూ తన ముతక వస్త్రాల లోపల దాచుకున్న తన రాజముద్రికను బయటకు తీసి చూపిస్తాడు. ఆ ముద్రికపై ఉన్న సింహపు గుర్తును చూడగానే భైరవుడికి అతని సైనికుల ప్రాణాలు ఎగిలిపోయినంత పనైంది. వణికిపోతూ అందరూ ఆయన పాదాల మీద పడిపోయారు. మహారాజా, క్షమించండి ప్రభు. మీరు తెలియక తప్పు చేశారు, నన్ను క్షమించండి. నేనని తెలిస్తే పొగుడుతారు. ఒక రాజుగా నేను యుద్ధాలు గెలిచి నా ఖజానా నింపుకొని గర్వపడ్డాను. కాని నా పాలనలో క్షేత్రస్థాయిలో జరుగుతున్న ఈ అన్యాయాన్ని, నా ప్రజల కన్నీటిని నేను చూడలేకపోయాను. సింహాసనం మీద కూర్చొని వేదాంతాలు మాట్లాడడం కాదు ఒక రాజు చేయాల్సిన పని. సామాన్యుడి గుడిసెలో పడుకుని వాడి కష్టాన్ని తెలుసుకోవటం నిజమైన రాజధర్మం. ఇప్పుడు నా అన్వేషణ పూర్తయింది. మహారాజు వెంటనే భైరవుణ్ణి అతని సైనికుల్ని బంధించి కారాగారానికి పంపమని ఆదేశిస్తాడు. ఆ ఊరి ప్రజలందరూ ఆశ్చర్యంతో, ఆనందంతో మహారాజుకి జయ జయధ్వానాలు పలుకుతారు. సత్యదేవుడు రామదాసు దగ్గరికెళ్లి అతన్ని ఆప్యాయంగా కౌగిలించుకుంటాడు. రామదాసు, ఒక బాటసారికి ఆకలి తీర్చిన నీ దానగుణానికి, ఎలాంటి కష్టంలోనైనా ధర్మం తప్పని నీ కర్మయోగానికి నేను దాసోహమయ్యానయ్యా. జీవిత సత్యం ఎక్కడో అడవుల్లో లేదు, ఆడంబరాల్లో లేదు. కష్టపడి పనిచేయటం, తోటి మనిషిని ప్రేమించడంలోనే అసలైన సంతోషం ఉందని నువ్వు నాకు నేర్పావు. ఇక ఈ సామ్రాజ్యంలో నీలాంటి రైతుల కన్నీరు తుడిచే బాధ్యత నాది. కొద్ది రోజుల తర్వాత సత్యదేవుడు రాజధాని సువర్ణగిరికి చేరుకుంటాడు. మంత్రి విద్యాసాగరుడు ఆనందంతో ఆయనకు స్వాగతం పలుకుతాడు. మహారాజా, మీ అన్వేషణ ఫలించిందా? జీవిత పరమార్థం దొరికిందా? దొరికింది విద్యాసాగర. నేను దేనినైతే వదిలేసి పారిపోవాలనుకున్నాను, అదే నా అసలైన మార్గమని నాకు తెలిసొచ్చింది. బాధ్యతలను వదిలేసి సన్యాసిలా బతకటం పరమార్థం కాదు. దేనిపైనా మమకారం లేకుండా నిస్వార్థంగా నా ప్రజల పక్షాన నిలబడి వారికి సేవ చేయడమే నా ధర్మం. రాజుగా నేను ప్రజలకు పాలకుణ్ణి కాదు, వారి సేవకుడిని. ఆ బాటసారి ప్రయాణం నా కళ్లపై ఉన్న అహంకారపు పొరలను తొలగించింది. ఇకపై మన పాలన రాజభవనం నుండి కాదు, ప్రజల గుడిసెల నుండే సాగుతుంది. ఆ రోజు నుంచి సత్యదేవుడు తరచూ మారువేషంలో ప్రజల మధ్యకు వెళుతూ వారి కష్టసుఖాల్ని స్వయంగా తెలుసుకుంటూ, అవినీతి పనులను కఠినంగా శిక్షిస్తూ అత్యంత సువర్ణయుగమైన పరిపాలనను అందించాడు. చూశారు కదా, జీవితంలో మనం ప్రశాంతత కోసం ఎక్కడికో పారిపోవాల్సిన అవసరం లేదు. మనం చేసే పనిని నిజాయితీగా చేయడం, తోటి మనిషి కష్టాన్ని అర్థం చేసుకుని సాయపడ్డం, అహంకారాన్ని వదిలి బాధ్యతగా బ్రతకడమే అసలైన ఆధ్యాత్మికత. అధికారం అనేది ఆధిపత్యం చెలాయించడానికి కాదు, అభాగ్యులను ఆదుకోవడానికి అని ఈ కథ మనకి బోధిస్తోంది. ఈ కథ మీకు నచ్చితే మీ మిత్రులకు షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ఆలోచింపచేసే జీవిత సత్యాల కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.